మొన్న రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక ఫోటో బయటకు వచ్చింది. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్ గారు చాలా అన్హెల్తీగా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ చాలా మంది చూశారు. అయ్యో అన్న చూసుకో అన్న, హెల్త్ జాగ్రత్త అది ఇది అన్నారు. అలానే ఆదిపురుష్ టైంలో ప్రభాస్ గారిది కూడా ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసి అన్న హెల్త్ చూసుకో అన్న, ముందు సినిమాలు ఏముంది, ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడ్డారు. అండ్ అలానే రవితేజ గారిది కూడా ఒక ఫోటో బయటకు వచ్చింది. బాగా అన్హెల్తీగా ఉన్నాడు. ఫ్యాన్స్ అందరూ చాలా ఏడ్చారు, బాధపడ్డారు. అన్న చూసుకో అన్న, సినిమా ఈ రోజు కాకపోతే రేపైనా తీసుకోవచ్చు అని చాలామంది చాలా విధాలుగా అయితే బాధపడ్డారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని మీ అమ్మ నాన్నలకి వెళ్ళి చూడండి. అండ్ దయచేసి ఎవరో తప్పుగా అనుకోవద్దు, ఈడేంట్రా మనకంటే పిల్లనా కొడుకు మనకి చెబుతున్నాడని. సో ఎవరు అనుకోకుండా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఒక్కసారి అమ్మా నాన్న ముఖంకి వెళ్ళి చూడండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాత్రనక పగలనక సరైన ఫుడ్ లేక వాళ్ళ బోన్స్ అన్నీ అరిగిపోయినా కూడా ఇంకా ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. మీరు ఇప్పుడు వరకు చూసిన సెలబ్రిటీస్ ఫొటోస్ కన్నా మీ అమ్మా నాన్న ముఖంలో 100 రెట్లు అన్హెల్తీగా ఉంటాయి. అయినా వాళ్ళు మీకు చెప్పుకోరు. ఎందుకు తెలుసా? మెడికల్ బిల్స్. ఒక్కసారి మిడిల్ క్లాస్ వాడు హాస్పిటల్ మెట్టెలు ఎక్కాడంటే అండర్ గ్రౌండ్ రోడ్డు మీద నిలబడిపోతారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే అంతగా పట్టించుకోరు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టలేదు. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ కాదు. ఇప్పటికిప్పుడు మీ అమ్మ నాన్నకి బాడీ చెకప్ చేయించాలంటే మినిమం 50,000 ఉండాలి. కనీసం ఆ డబ్బు అయినా నీ జోబులో ఉందా? కనీసం నెల జీతం 50,000 అయినా ఉందా? లేదు. దయచేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఓకే.